నమస్తే వెల్కమ్ టు హెల్త్ టైమ్ ఈ రోజు హెల్త్ టైమ్ లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మొటిమలు అండ్ అలాగే పిగ్మెంటేషన్ ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్ ఇష్యూస్ అసలు ఇవి రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వస్తున్నాయి అంటే ఫుడ్ కి సంబంధించా లేకపోతే మన స్కిన్ లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా స్కిన్ టైప్ ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ పి శ్రీనివాస్ గారు వీరు వచ్చేసి డెర్మటాలజీ హెచ్ఓడి సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ గారు సో ఈరోజు వచ్చేసి మొటిమల గురించి బేసిక్గా అందరూ సఫర్ అవుతున్నదే టీనేజ్ వాళ్ళు 20+ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువగా సఫర్ అవుతున్నదే ఇబ్బంది పడుతుంది అసలు ఫస్ట్ థింగ్ మొటిమల్ అంటే ఏమిటి రావటానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు మొటిమలు అంటే మామూలుగా ఈ పింపుల్స్ అంటారు మామూలు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా ఈ మొటిమలు అనేటివి యుక్త టీనేజ్లో స్టార్ట్ అవుతాయి ఓకే అంటే అమ్మాయిల్లో అబ్బాయిల్లో 12, 11, 13 ఆ సంవత్సరాల్లో మగవాళ్ళలో మగవాడి లక్షణాలు ఆడవాళ్ళలో ఆడవాళ్ళ లక్షణాలు ఇవన్నీ బాడీ చేంజెస్ అవుతుంటాయి ఈ బాడీలో వచ్చే మార్పులతో పాటుగా ఈ ఫేస్లో ఉండేటువంటి ఆయిలీ గ్లాండ్స్ ఉంటాయి సెబేసియస్ గ్లాండ్స్ అంటారు ఈ గ్లాండ్స్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తూ పోతాయి ఈ ఆయిల్ ప్రొడ్యూస్ చేసే గ్లాండ్స్ బ్లాక్ అయ్యి దాంట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా దాన్ని ఇంకా కాంప్లికేట్ చేయడం వలన దాని యొక్క ఓపెనింగ్ బ్లాక్ అయిపోతుంది ఏదైతే మనకు సీబం అంటాం ఫ్యాట్ అంటారు మామూలుగా ఆ సీబం ఏదైతే బయటికి రావాలో రాకుండా బ్లాక్ అవుతుంది బ్లాక్ అయినప్పుడు అక్కడ టిష్యూలో ఇన్ఫ్లమేషన్ వచ్చేసేసి దాని ఓపెనింగ్ డట్ అంటారు కింద దాని ట్యూబ్ లాంటి స్ట్రక్చరు అది పగిలిపోతుంది పగిలిపోయేసరికి ఈ సీబము దాని చుట్టూ ఉన్న కంటెంట్స్ అన్ని కూడాను చుట్టుపక్కల టిష్యూస్లో వచ్చేసరికి గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది ఇక్కడ సో ఇది టీనేజ్లో చాలా కామన్గా వస్తూ ఉంటాయి పింపుల్స్ అంటే యుక్త వయసులో అనుకోవచ్చు మనము ఈ సాధారణంగా 12 సంవత్సరాలు 12, 13, 14 సంవత్సరాల ప్రాంతాల్లో ఇవి రావడం మొదలుపెట్టి 17, 18, 19 ఆ ప్రాంతానికి ఆ వయసుకు వచ్చేసరికి సాధారణంగా తగ్గుతాయి కానీ ఈ మొటిమల్లో యుక్త వయసులో వచ్చేవేమో ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ఫేస్ అంటాం ఈ పార్ట్లో వస్తుంటాయి కానీ అదే ఒక ఏజ్ దాటింది 20 ఏళ్ళ పైన తర్వాత హార్మోన్స్ ప్రభావం వల్ల కావచ్చు ఇతర కారణాల వల్ల కావచ్చు మొటిమలు ఫేస్ అంతా వచ్చి ఈ ప్రాంతంలో కూడా ఎక్కువ వస్తుంటాయి సో మొటిమలు వాటంతకు అవే డైరెక్ట్గా ఇబ్బంది పెద్దగా కలిగించావు కానీ అవి మానిపోయేటప్పుడు అవి కనుక మనం సరైనటువంటి చికిత్స చేయించుకోకపోతే ఇన్ఫ్లమేషన్ ఉన్న చోట కురుపులు రావటం చిన్నగా చింపడి ఆ తర్వాత అది మానేటప్పుడు గుంటలు ఏర్పడతాయి గుంటలు ఏర్పడి అందవికారంగా తయారవుతుంది ఫేస్ అంతా కూడా ఫేస్ అంతా కూడా వికారంగా అయిపోతుంది దాంతోపాటు కొన్నిసార్లు పిగ్మెంటేషన్ ఎక్కువ వస్తుంది పిగ్మెంటేషన్ వచ్చి నల్ల మచ్చలు పడతాయి సో బ్రౌన్ మచ్చలు నల్ల మచ్చలు పడుతుంటాయి సో ఒకవైపు మొటిమలను అలా వదిలేస్తే ఒకటేమో గుంటలు పడి అందవికారంగా తయారు కావటం ఈ నల్ల మచ్చలు పడి పిగ్మెంటేషన్ అవటం ఇవన్నీ జరుగుతుంటది కాబట్టి ఫేస్ పాడైపోతుంది మొహం పాడైపోతుంది అందరూ కోరుకునేది అందంగా ఉండాలనే కదా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అందం పట్ల ఆకర్షణ కూడా పెరిగింది అందానికి ఇంపార్టెన్స్ పెరిగింది అలాంటప్పుడు మొటిమల్ని మామూలుగా పోతాయిలే అని అలా వదిలేని మటుకు కరెక్ట్ పద్ధతి కాదు అండ్ అలాగే మీరు అన్నట్లుగా అంటే ఒక సర్టెన్ ఏజ్లో స్టార్ట్ అయ్యి అంటే 12-13 ఇయర్స్కి స్టార్ట్ అయ్యి 17 ఏజ్కి ఆటోమేటిక్గా తగ్గుతాయని బట్ కొంతమందిలో కంటిన్యూస్గా అంటే 20-25 వచ్చినా కానీ వాళ్ళకి పింపుల్స్ అనేవి వస్తూనే ఉంటాయి కొంతమందిలో మరీ విపరీతంగా అంటే పర్టికులర్గా ఈ చిక్స్ మీదే బాగా విపరీతంగా ఎక్కువగా ఒకటి కాకుండా నెంబర్ ఆఫ్ ఎక్కువ అనేది రావటం కూడా జరుగుతూ ఉంటుంది అంటే దీనికి రీజన్స్ ఏంటంటారు అండ్ ఇంకొకటి కూడా చాలామంది చెప్తూ ఉంటారు పింపుల్స్ వచ్చినప్పుడు ఇచ్చింగ్ అనిపించో లేకపోతే వాటిని అనవసరంగా మనం టచ్ చేసి కనుక నెయిల్స్ టచ్ అయితే అవి ఇంకా స్ప్రెడ్ అవుతాయి ఇంకా ఎక్కువ వస్తాయని కూడా అంటూ ఉంటారు నిజమేనా అంటే ఇప్పుడు పింపుల్స్ వచ్చినప్పుడు అవి మానేటప్పుడు కొంత దురదగా లైట్గా అనిపిస్తూ ఉంటుంది సో మనము ఆ దురద పెట్టినప్పుడు ఇలా గిల్లుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది తెలియక వాటిని గిల్లేస్తుంటారు గిల్లితే పోతాయి అనుకుంటారు అది కూడా తప్పే సో చేతితో మనం వేలితో టచ్ చేయడం వలన అవి సహజంగా మానిపోయే ప్రక్రియ జరగకుండా
అదంతా పుండులాగా పగిలిపోవటం, గుంతలాగా మిగిలిపోవటం. దీనివల్ల అసలు పింపుల్స్ని టచ్ చేయకుండా ఉండడమే మంచిది. బట్ టచ్ చేయడం వలన సమస్యలు ఇంకెక్కువ అవుతాయి ఒకటి. రెండవది పింపుల్స్ అనేటివి ఈ అబోవ్ 18 years తర్వాత తీవ్రంగా వచ్చినప్పుడు దాన్ని స్కిన్ స్పెక్ట్స్ దగ్గర వెళ్ళి తప్పక చూపెట్టుకోవాలి. అంతేగాని ఏదో ఇంట్లో పెద్దవాళ్ళు మామూలుగా అన్ని సలహాలు ఫ్రీగానే ఇస్తుంటారు. పాతకాలం అనుభవాలతో అవి పోతాయిలే అంటారు. ఆ పోతూ మచ్చలు గుంటలు మిగిల్చిపోతే వాటి చికిత్స చాలా ఇంకా కష్టమైనటువంటి ప్రక్రియ అన్నమాట. అందుకని మొట్టమొదటి తగ్గకపోతే సాధ్యం తొందరగా డాక్టర్కి చూపెట్టుకోవటం, స్పెషలిస్ట్ చూపెట్టడం చాలా అవసరం. తర్వాత ఈ చిట్కా వైద్యం లాంటివి చేయటం, సొంత వైద్యం చేయించుకోవటం, ఇలాంటివి చేయడం వల్ల సమస్యలు ఇంకెక్కువ అవుతాయి. అది మనం గమనించాలి. అండ్ అలాగే సార్ మనం పింపుల్స్ గురించి వీటి గురించి చెప్పుకోబోయే ముందు కూడా యాక్చువల్లీ స్కిన్ టోన్స్ అనేవి కూడా ఉంటూ ఉంటాయి, స్కిన్ టైప్స్ కూడా ఉంటూ ఉంటాయి. వీటన్నిటిని కూడా డిపెండ్ అయ్యే మనకి ఆ పింపుల్స్ కానీ పిగ్మెంటేషన్స్ కానీ ఇవన్నీ రావడం అనేది జరుగుతూ ఉంటుందా? అండ్ అలాగే ఎక్కువ ఏ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా మొటిమలు ఇవి వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి? ఇప్పుడు స్కిన్ అనేది కాంప్లెక్షన్ వైజ్ 5-6 రకాలుగా ఉంటుందండి. ఓకే. కంప్లీట్గా మనకు భూమధ్య దగ్గర ఉండే వాళ్ళు కాస్త నల్లగా ఉంటారు, నీగ్రోస్ కావచ్చు, శ్రీలంక లాంటి ప్రాంతంలో చాలా నల్లగా ఉంటారు. టైప్ 6 అంటాం అతను. ఓకే, టైప్ 6 అంటారు. అదే ఇప్పుడు మనం యూరోప్ వెళ్ళామనుకోండి, కెనడా అట్లాంటి ప్రాంతాల్లో, రష్యా లాంటి ప్రాంతాల్లో చాలా ఫేర్గా ఉంటారు, వాళ్ళ టైప్ 1 అంటాం. ఈ టైప్ 1 నుంచి 1 నుంచి 6 లోపల 6 రకాల గ్రేడ్స్ ఉంటాయి. సో వాళ్ళ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ బట్టి మనం ఒక సమస్య పరిష్కారం వెతకాల్సి ఉంటుంది. రెండు, స్కిన్లో వాళ్ళలో ఉండేటువంటి మాయిశ్చర్ కంటెంట్, తేమ కంటెంట్ని బట్టి మీడియం స్కిన్ అంటారు, అంటే మామూలు సాధారణ స్కిన్ ఉంటుంది. కొంతమంది స్కిన్ జిడ్డుగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది. ఎన్నిసార్లు ఫేస్ కడుక్కున్నా మళ్ళీ అరగంటలో ఎప్పటిలా తయారవుతుంది, అది జిడ్డుగా ఉంటుంది కొంతమంది. మరి కొంతమంది ఎప్పుడు పొడిబారి, ఎప్పుడు డ్రైగా ఉంటుంది, అసలు ఫేస్ పగులుతూనే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో ఈ 3 రకాల అంశం ఒకటి ఉంటుంది. ఈ స్కిన్ టోన్లో కూడా మా టోన్ అనేది చాలా కారణాలపై ఆధారపడుతుంది. మనము పుట్టినప్పుడు చిన్నపిల్లల్లో ఉండే మొదలైనప్పటి నుంచి యుక్త వయసు వచ్చే వరకు ఉండే టోన్ అనేది కొంత మెయింటైన్ అవుతూ ఉంటుంది. అది బ్లడ్ సర్క్యులేషన్ బట్టి, మజిల్స్ని బట్టి, మన ఎండకు ఎక్స్పోజ్ అయ్యే విధానాన్ని బట్టి అన్నిటిపైన ఆధారపడుతుంది. సో ఒక చర్మ సౌందర్య సమస్య అంటే అది పిగ్మెంటేషన్ కావచ్చు, మొటిమలు కావచ్చు, లేదా ఇతర కాంప్లెక్షన్ అంటే ఫేస్ అందంగా కనపడే సమస్యలు కావచ్చు. ఇదేదన్నా చేయాలన్నప్పుడు అసలు టైప్ ఆఫ్ స్కిన్ ఏంటి, టైప్ 1 to టైప్ 6 లో ఎలాంటి స్కిన్ ఉంది, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 6 లో ఏ గ్రేడ్ లో ఉన్నారు, మరి దాంట్లో కూడా డ్రై స్కిన్, మీడియం స్కిన్, ఆయిలీ స్కిన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంట్లో ఉండే వ్యవహారం చేసిన స్థితిలో ఉంటారా, వృత్తిపరంగా ఎండో తిరిగే వాళ్ళు ఉంటారా. సో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణులు ఉంటారు, వాళ్ళు పెద్దగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి వాళ్ళలో ఉండే చికిత్స ఒక విధంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు ఎండకి తిరిగేటువంటి వృత్తులు చాలా ఉన్నాయి ఆడవాళ్ళలో కూడా. చాలా వృత్తుల్లో ఎండకి ఎంతో కొంత ఎక్స్పోజ్ కావాల్సి వస్తుంది, అటు మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. అట్లాంటి సందర్భంలో ఎండకు ఎక్స్పోజ్ అయ్యే వృత్తుల్లో పనిచేసే వాళ్ళకు అడ్వైజ్ ఇచ్చినప్పుడు కూడా డిఫరెంట్గా ఇవ్వాలి. సో వాళ్ళ వృత్తుల్ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి కూడా వాళ్ళకి వచ్చిన అంటే ప్రాబ్లం ఏంటి చూసి దాన్ని బట్టి ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకొని, కానీ వచ్చిన సమస్యని చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్గా ఏదైనా ప్రాబ్లమ్ స్కిన్కి సంబంధించింది వచ్చిందంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అయితే ఉండదని క్లియర్గా చెప్తున్నారు డాక్టర్ గారు. అంటే ట్రీట్మెంట్ ఇలాంటి అంటే చర్మ సౌందర్యానికి మనము మెరుగులు పెట్టాలన్నా, సమస్యను చికిత్స చేసి పూర్తిగా తగ్గించాలన్నా కూడా కాంప్లెక్షన్ ఎలాంటి కాంప్లెక్షన్ ఉంది, తేమ పాయింట్ ఆఫ్ ఎట్లాంటి టైప్ ఆఫ్ స్కిన్ ఉంది, తర్వాత వాళ్ళ వృత్తిపరంగా ఎలాంటి, ఈ 3 ప్రధానమైన అంశాలను తీసుకొని చికిత్సను ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. ఇదేది లేకుండా ఏదో మనము
జనరల్గా యూట్యూబ్ చూసో గూగుల్లో చూసో దాంట్లో అన్వయించుకొని చేయడం వలన చాలాసార్లు ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు సార్. దీనికి సంబంధించి కూడా నేను అడుగుదామన్నా, అంటే చాలామంది కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ అయిపోయి దానిలో కూడా బ్యూటీ కాన్షియస్ ఎక్కువ అయ్యి జనాల్లో బాగా అవేర్నెస్ వచ్చిందని తెలిసి రకరకాలుగా ఇవి మిక్స్ చేసుకోండి, పెరుగు లేకపోతే పసుపు, హనీ ఇవన్నీ మిక్స్ చేసుకొని ప్యాక్స్ పెట్టుకోండి, అంటే డిఫరెంట్గా ఇంట్లో మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న వాటితో అవన్నీ కలిపి పెట్టేసుకోండి, ఫేస్ ప్యాక్స్ చేయండి, స్కిన్ కలర్ చేంజ్ అయిపోతుంది, డార్క్నెస్ పోతుంది, సో అండ్ సో అంటే సంథింగ్ ఇట్లా చాలానే వస్తూ ఉన్నాయి. నిజంగా అంటే వాటి వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుందంటారా, డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందంటారా? ఎందుకంటే చాలామంది కూడా బ్లైండ్గా చూసి ఫాలో అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దానివల్ల చాలామంది కూడా తర్వాత చాలా ఇబ్బందులు కూడా పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందుకనే దృష్టిలో పెట్టుకొని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఇందాక చెప్పినట్టు ఈ చర్మం యొక్క టైపుని బట్టి దాన్ని బట్టి ఆలోచించి తగినటువంటి చికిత్స ఎన్నుకోవాల్సి ఉంటుంది. మేము డాక్టర్లు కాబట్టి ఇచ్చేటప్పుడు స్కిన్ స్పెషలిస్ట్గా. కానీ ఇవేమి పరిగణనలో తీసుకోకుండా జస్ట్ ఒక యూట్యూబ్లోనో దేంట్లో గూగుల్లోనో లేదా తెలిసిన వాళ్ళు చిట్కా చెప్పారనో పాటించడం వలన ఈ అంశాలు ఏవి దాంట్లోకి రావు. ఓకే. సో డైరెక్ట్గా పెట్టేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాల ఇప్పుడు మనకి విటమిన్ సి కావాలనుకోండి, విటమిన్ సి ఇప్పుడు చాలా తయారవుతుంది ఆర్టిఫిషియల్గా కూడాను. బట్ అలా కాకుండా విటమిన్ సిని అప్పుడు ఈ కొన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, వాటి తొక్కలు కానివ్వండి, వాటిని రుద్దుకోమని చెప్పటం, స్క్రబ్బర్ లాగా వాడుకోవటం, ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవటం. కొన్ని సందర్భాల్లో ఏదో మా వాళ్ళు చెప్పారు, వాళ్ళు వాడి చూస్తే బాగుంది, మేము వాడుతున్నాం, ఇలా కొన్ని నడుస్తూ ఉంటాయి. సో ఒకరికి పడినటువంటి మంది ఇంకొకరు పడినప్పుడు తినే తిండికి ఆహారానికి అలర్జీ వచ్చే అవకాశం ఉన్నప్పుడు వీటికి రాదా చెప్పండి? వచ్చే అవకాశం ఉంటుంది, పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే అన్ని స్కిన్ టోన్స్ ఒకటి కాదు కాబట్టి ఉండవు, కాబట్టి ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఈ మధ్య ఒక అమ్మాయి ఎంగేజ్మెంట్ రోజు రెండు చిన్న స్పాట్స్ ఏదో ఉన్నాయంటే పక్కింటి ఆంటీ సలహా ఇచ్చిందనమాట. ఆ పెరుగంతా ఫ్రిడ్జ్లో పెట్టండి, దాంతో కాస్త మేపాకు మెత్తగా నూరి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకోమన్నది. ఆడ గడ్డ పరుగు తీసుకుని దాంట్లో మేపాకు మెత్తగా నూరి దాంట్లో కలిపేసి ఫేస్ ప్యాక్ లాగా పెట్టుకున్నారు. గంట తర్వాత తీసేశారు. తెల్లాడితే ఎంగేజ్మెంట్, మార్నింగ్ కల్లా ఫేస్ గుమ్మడికెలా ఉబ్బిపోయింది, మొత్తం కంప్లీట్ గుమ్మడిపోయింది. అసలు వాళ్ళ నాన్న ఏడుపు, వాళ్ళంతా ఎంగేజ్మెంట్ పోస్ట్పోన్ చేద్దామంటే ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు, రీజన్ చెప్పాలిగా. అంటే అమ్మాయికి లోపం ఉందా అని వాళ్ళ అబ్బాయి వాళ్ళ అనుమానాలు, అమ్మాయి వాళ్ళు చెప్పలేక దాన్ని లేక వాళ్ళు ఇవన్నీ ఆఖరికి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే చూసేసి వాళ్ళు నచ్చ చెప్పేసి ఇలా అమ్మాయి తప్పేం లేదు, తెలియక పొరపాటు చేసింది, ఇంకా అందంగా కనపడదా తాపత్రయం లోపల ఒక 4 weeks తగ్గిపోతుందని చెప్తే వాళ్ళని గ్యారెంటీ అడిగారు, గ్యారెంటీ తగ్గుద్దా అని చెప్పేసి. కోడలు కావాలి కదా, మరి కోడలు కాబోయే అమ్మాయి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం సహజమే. ఏ తల్లిదండ్రులైనా కూడా కొడుకు పెళ్లి చేసేటప్పుడు కోడలు మంచిగా కోరుకుంటారు కదండి, పేరెంట్స్ మంచిగా ఉన్న అమ్మాయి కావాలని ఖచ్చితంగా కోరుకుంటారు. అలా కోరుకుని సెలెక్ట్ చేసుకున్నారు పాపం వాళ్ళు. చెప్పి అలా ప్రాబ్లం వెళ్ళి తగ్గిపోతుందని చెప్పాము. చెప్పేసి ఒక 4 weeks పూర్తిగా తగ్గిపోయింది, అమ్మాయి పెళ్లి కూడా అయిపోయింది. కానీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇవన్నీ కూడాను అలా బ్లైండ్గా గుడ్డిగా విశ్వసించకండి. మీకు అంత అనుమానంగా ఉంటే కాస్త తీసుకుని చేతికి ముంజేతికి అప్లై చేసుకొని ఒక 1 day అంతా వెయిట్ చేయండి. ఫస్ట్ హ్యాండ్ మీద యాక్చువల్లీ ట్రై చేసుకొని తర్వాత ఏమీ లేదంటే అప్పుడు అది మీకు పరీక్షలా ఉపయోగపడుతుంది. అంటే అది మీకు మీ స్కిన్ అది సూట్ అవుతుందా అవ్వదా, పడుతుందా పడదా, రియాక్షన్ అవుతుందా, కందిపోతుందా, బొబ్బలు వస్తాయా, ఎర్రగా అవుతుందా, వాపు వస్తుందా తెలిసిపోతుంది. తెలిసిపోతే అప్పుడు మనం దానికి దూరంగా ఉంచుకోవచ్చు. సో ఇలాంటిది వాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరికైతే స్కిన్ డ్రైగా ఉంటుందో, డ్రై స్కిన్ బాగా స్కిన్ డ్రైగా ఉండి పగుల్లో ఉండి అలా చర్మం ఉన్న వాళ్ళు, పొడి బాచనం ఉండే వాళ్ళకి మటుకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ లోపల ఈజీగా ఆ పట్ల ఐటమ్స్ చర్మంలోకి వెళ్ళిపోతుంది.
ఓకే, వెళ్ళడానికి పాసిబిలిటీస్ ఉంటే ఏమైనా స్కిన్ కి సంబంధించిన ఇష్యూస్ రావడానికి కూడా ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి బాగా రిస్క్ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ లోపలికి వెళ్ళిపోతుంది, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పోయినప్పుడు రియాక్షన్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఇలా కొంచెం జాగ్రత్తలు తీసుకుని దాన్ని ఆలోచించి తీసుకోవడం మంచిదండి. రైట్. సో ఇంతలా అంటే ఎగ్జాంపుల్తో సహా చెప్పారంటే అట్ ప్రెసెంట్ నిజంగానే ఇట్లా చాలా కేసెస్ ప్రెసెంట్ జరుగుతూనే ఉన్నాయి. అంటే అవేర్నెస్ ఉండి కూడా చదువుకున్న పిల్లలు అయ్యుండి కూడా చాలా వరకు కూడా అఫ్కోర్స్ ఇంకా బాగా కనిపించాలనే ఆ ఇదిలో బ్లైండ్గా మర్చిపోయి ఎవరేం చెప్పినా కానీ పాటించేస్తున్నారు. బట్ అలా చేయకండి, ఖచ్చితంగా ముందు మీరు టెస్ట్ చేసుకోండి. లేదు అంటే ప్రాపర్గా ఇప్పుడు ప్రతిదానికి అవైలబుల్గా డాక్టర్స్ అందరు ఉన్నారు, స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటున్నారు. చక్కగా వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళే మీకు సజెస్ట్ చేస్తారు, బెస్ట్వి చెప్తారు. సో ఆబ్వియస్లీ మీకు ఏ టైంకి పర్టికులర్ ఇటువంటి స్పెషల్ డేస్కి కూడా మీకు ఎన్ని డేస్లో ట్రీట్మెంట్ ఉంటుంది, ఎన్ని డేస్లో మొత్తం అంతా క్లియర్ అవుతుంది అనేది కూడా సజెస్ట్ చేస్తారు. కాబట్టి సో బ్లైండ్గా మాత్రం ఎవ్వరు ఏది ట్రై చేయడం అలాంటివి చేయకండి. ఎందుకంటే ఆబ్వియస్లీ బాడీలో ఇంకెక్కడైనా కానీ అట్లీస్ట్ కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఫేస్ అంటే ఆబ్వియస్లీ ఖచ్చితంగా మనది ఫేస్ ఎక్స్పోజ్ అవుతుంది, మనం ఎదుటి వాళ్ళకి కనిపించాలి, తెల్లారితే మొహాలు చూపించాలి అన్నప్పుడు ఖచ్చితంగా కేర్ అయితే ఉండాలి. అండ్ అలాగే పిగ్మెంటేషన్తో కూడా చాలామందికి కూడా ఎస్పెషల్లీ మీరు అన్నట్లుగానే లేడీస్లో ఎక్కువగా ఇంట్లో ఉండే వాళ్ళతోనే అంటే గృహిణీల్లో కూడా చాలా మందిలో పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తూ ఉండడం, కొంతమందికి ఫేస్ అంతా రావడం, లేదంటే కొంతమందికి ఓన్లీ ఈ ఐస్ కింద సైడ్లలో రావడం అనేది జరుగుతూ ఉంది. వీళ్ళకి రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు పిగ్మెంటేషన్ అనేది సాధారణంగా ఈ వాడుక భాషలో మంగు అని పిలుస్తారు. ఈ మంగు అనేది 90% కేసుల్లో ఆడవాళ్ళలో ఎక్కువ వస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులో ఇదొకటి. ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పు ఆ స్త్రీలలో ఏదో మార్పు ఫస్ట్ టైము తొలి ప్రెగ్నెన్సీ రాగానే శరీరంలో వచ్చే మార్పుల్లో ఈ రావడం కూడా ఒక లక్షణంగా పరిగణిస్తారు. అందరికీ వస్తుందా సార్, లేకపోతే రాకపోవచ్చు, ఛాన్సెస్ బట్ మెజారిటీకి వస్తుంది. మెజారిటీకి వస్తుంది. అయితే ఫేర్ కాంప్లెక్షన్ ఉండే వాళ్ళల్లో తొందరగా కనపడదు, కొంచెం మీడియం కాంప్లెక్షన్ డార్క్ కాంప్లెక్షన్ వల్ల ఈజీగా కనపడుతుంది. అదొకటి. రెండు, ఈ మంగు అనేది ప్రెగ్నెన్సీ ఒక 2వ 3వ సెమిస్టర్లో వస్తుంటే 5th మంత్ నుంచి స్టార్ట్ అయ్యి 4th మంత్ స్టార్ట్ అయ్యి వస్తుంది అనమాట. ఆ పీరియడ్లో ఎక్కువ వస్తుంది. సో ఆ టైంలో ఉండే ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి బాడీ లోపల, దానివల్ల దీని కారణంగా చెప్తుంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్లోనే కాకుండా కొంతమందికి సంతానం కలగకపోతే కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు గైనకాలజిస్ట్ వాళ్ళ గైడెన్స్ లోపల. లేదా కొన్నిసార్లు స్త్రీ సంబంధించిన ఋతుక్రమమైన సమస్యలు ఉన్నా కూడాను, పీసీఓడి ప్రాబ్లమ్స్ పీసీఓడి ఉన్నా లేకపోతే మిగతా స్త్రీ సమస్యలు ఉన్నా కూడాను ఈ కాంట్రాసెప్టివ్ పిల్స్ వాడుతుంటారు. ఆ పిల్స్ వాడే క్రమంలో కూడా ఈ విధంగా ఈ మంగు రావచ్చు. దాని మెడికల్ భాషలో మెలాస్మా అని పిలుస్తారు, మామూలుగా మంగు అని పిలుస్తుంటారు. తర్వాత కొన్నిసార్లు మెయినోపాస్ టైంలో కూడా రావచ్చు, మెయినోపాస్ స్టార్ట్ అయ్యే ముందు కూడా రావచ్చు. సో ఈ ప్రధానంగా ఈ 2 ప్రాంతాల్లో, 2 బుగ్గల పైన కనపడుతూ ఉంటుంది, ముక్కు పైన కనపడుతుంది, పెదాల పైన కనపడుతుంది, ఇక్కడ కూడా కనపడుతుంది, సో నుదురు మీద కూడా కనపడుతుంది. సో దీన్ని మనము ఇది రావడానికి ప్రధాన కారణాలు. బట్ ఒకవేళ వాళ్ళు వృత్తిపరంగా ఎండకి పోయేటువంటి సందర్భం ఉంటే ఇంకెక్కువ స్పష్టంగా కనపడతాయి, కనపడుతుంటుంది. ఈ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత ఫేర్గా కాంప్లెక్షన్ ఉండే టైప్ స్కిన్లలో అయితే 90% కనపడకుండా తగ్గిపోతుంది. ఓకే. సో ప్రెగ్నెన్సీ అప్పుడు వచ్చింది, నేను అది కూడా అడుగుతాను. అంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన వాళ్ళకి మళ్ళీ డెలివరీ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది అంటారా? గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ముఖ్యంగా ఎవరికైతే ఫేర్ కాంప్లెక్షన్ ఉంటుందో, ఇంట్లలో ఉంటారు, గృహిణిగా ఉంటారు, వాళ్ళలో 90% దాకా తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో అట్లాగే ఉండిపోవచ్చు కూడాను. సో ఇది ప్రధాన కారణము. కొన్ని రకాల మందులు టాబ్లెట్లతోటి కూడాను ఈ పిగ్మెంటేషన్ రావచ్చు. కొన్ని మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ కింద కూడా దాని ఒక ప్రభావం లాగా అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అటువంటి కేసెస్ లో వాటికి కూడా తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు మామూలుగా ఈ ఫినటాన్ టాబ్లెట్స్ అని ఉంటాయి, అంటే ఫిట్స్ వస్తే వాడుతుంటారు. వాటిని అంటే ఫిట్స్ రాకుండా నిరోధించే టాబ్లెట్లు ఉంటాయి. దాంట్లో కొన్ని రకాలతో ఇలా వస్తూ ఉంటుంది. అలా వస్తే అప్పుడు ఏం చేస్తారంటే స్పెషలిస్టులు ఆ ఫిట్స్ అయితే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి
ఏ ట్యాబ్లెట్ల వల్ల అలా దుష్ప్రభావం కనబడుతూ ఉందో దాన్ని ఆ ట్యాబ్లెట్లు మార్చేసి ఆ ప్రభావం రాని విధంగా ట్యాబ్లెట్లు ఆల్టర్నేటివ్గా ప్రిస్క్రైబ్ చేస్తుంటారు. ఓకే. సో అంటే కొన్ని కేసెస్లో మెడిసిన్స్ వల్ల కూడా యాక్చువల్లీ మంగు అనేది రావడానికి కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ అలాగే సార్ ఇంకొంతమందిలో ఎస్పెషల్లీ చాలామంది టీనేజ్ పిల్లల్ని చేస్తుంది కూడా పింపుల్స్ వచ్చినప్పుడు టూత్ పేస్ట్ అనేది పెడుతూ ఉంటారు. నెక్స్ట్ డే కల్లా తగ్గిపోతుందని చెప్పేసి చాలామంది లిటరల్లీ అఫ్కోర్స్ చూసే వాళ్ళకి వినే వాళ్ళకి నిజంగా అది సిల్లీగా అనిపిస్తుంది, బట్ చాలా వరకు ఫ్యాక్ట్ అనే చెప్పాలి. చాలామంది అలా బ్లైండ్గా పేస్ట్ పెట్టడం లేకపోతే సంథింగ్ ఏదో ఒకటి దాని మీద పెట్టేస్తుంటే నెక్స్ట్ డే కల్లా ఆటోమేటిక్గా దానికదే లోపలికి వెళ్ళిపోతుంది, కంప్లీట్గా తగ్గిపోతుంది అని చెప్పేసి చేస్తూ ఉంటారు. నిజమే అంటారా? అసలు అట్లాంటి సైంటిఫిక్గా ఏమాత్రం కరెక్ట్ కాదు. టూత్ పేస్ట్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఫ్లోరైడ్ టూత్ పేస్ట్లో, ఫ్లోరైడ్ టూత్ పేస్ట్లో, లేని టూత్ పేస్ట్లు, రకరకాల టైప్స్ ఆఫ్ వచ్చాయి కాబట్టి కొన్ని రకాల టూత్ పేస్ట్లలో యాంటీబ్యాక్టీరియల్ కంటెంట్ ఉంటుంది అనమాట. అంటే మౌత్లో ఉండేటువంటి బ్యాక్టీరియాను ఎలిమినేట్ చేసే విధంగా ఒక యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి దాంట్లో కొన్ని ఐటమ్స్ ఉంటాయి దాంట్లో. అదెందుకు నోట్లో ఉండేటువంటి చెడు బ్యాక్టీరియాను నిరోధించే విధంగా అది వాడుతూ ఉంటాడు దానివల్ల తాత్కాలిక లాభమే తప్పనిచ్చి పర్మనెంట్గా ఏది ఉండదు. రెండవది ఆ తగ్గిన తర్వాత మన మచ్చలు గుంటలు పడితే మన కథ మోటికి వస్తుంటుంది. సో దానికి అలా అలవాటు పడి ఏమవుతుందంటే అట్లా వాడుతూ పోతూ ఉంటారు. ఈలోగా మానిపోతుంది కొన్ని సందర్భాల్లో. మానిన తర్వాత మచ్చ మిగులుతుంది. రైట్. అవును, ఇవి కూడా జరుగుతుండండి. అంటే డాక్టర్ గారు చెప్తున్నారు యాక్చువల్లీ మేబీ మౌత్లో ఉన్న బ్యాక్టీరియా చనిపోవటానికి కొన్ని టూత్ పేస్ట్లో ఉంటాయి కాబట్టి మేబీ ఆ ఇంగ్రీడియంట్స్ వల్ల మేబీ తగ్గొచ్చు పింపుల్ ఏదైతే ఉందో. బట్ కానీ మచ్చలు పోర్స్ లాగా పడిపోవటం అంటే గుంతల్లా పడ్డం ఇలాంటివి మాత్రం జరుగుతూ ఉంటాయని చెప్తున్నారు. కాబట్టి ఆబ్వియస్లీ నాకు తెలిసి చాలా మంది ఇవి చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి అందుకనే మీకోసమే అడగడం జరిగింది. సో ప్లీజ్ దయచేసి అట్లాంటివి ఏమీ వాడకండి. ప్రాపర్గా డాక్టర్ని వెళ్ళి కన్సల్ట్ అయ్యి ప్రాపర్గా ఏదైనా మెడిసిన్ కానీ లేకపోతే క్రీమ్ ఏదన్నా సజెస్ట్ చేస్తే వాటిని యూజ్ చేసుకోండి. అండ్ అలాగే మీరు అన్నట్లుగానే పింపుల్స్ ఎక్కువగా వచ్చే వాళ్ళలో లేకపోతే ఇందాక మనం ఇనిషియల్లో మాట్లాడుకున్నట్టు చాలామందికి ఎక్కువగా వస్తాయి, అంటే ఎక్కువ నెంబర్లో వస్తూ ఉంటాయి, బల్క్గా ఒక చోట రావటం జరుగుతూ ఉంటుంది. అవి కంటిన్యూస్గా వస్తూ ఉన్న వాళ్ళలో గుంతల్లా పడిపోయి అవి కూడా మనం పెరిగే కొద్దీ వాటి సైజ్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ మొహం మీద వికారంగా కనిపించడం జరుగుతుంటుంది. ఇంకొంతమంది కేసుల్లో మీరు అన్నట్లుగా మచ్చలు డార్క్గా అసలు ఏదో స్పాట్స్ లాగా ఇట్లా పెట్టినట్టుగా మనకి క్లియర్గా ఫేస్లో ఎంత కొంచెం డిస్టెన్స్లో ఉన్నా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కూడా చాలామంది ఫేస్ చూపించాలంటే ఇబ్బంది పడేవాళ్ళు లేకపోతే ఏదో ఒకటి అడ్డంగా పెట్టుకొని వెళ్ళడం ఇట్లాంటివి కూడా చాలామంది చేస్తూ ఉంటారు. అలా సఫర్ అయ్యే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, లేకపోతే అసలు అవి రాకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఇప్పుడు మీరు అడిగినట్టు మొటిమల్లో ఏదైతే క్లాసిఫికేషన్ చేస్తారో 4 దశలు ఉంటాయి దాంట్లో. ఓకే. మొటిమల్ గ్రేడ్ 1, 2, 3, గ్రేడ్ 4 4 గ్రేడ్స్ ఉంటాయి అన్నమాట. గ్రేడ్ 1లో చిన్న కురుపులాగా వచ్చేసేసి ఎక్కువ ఈ భాగంలో వస్తూ ఉంటాయి. అలాంటి గ్రేడ్ 1 పింపుల్స్కు సాధారణంగా మేము యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ దానికి తగ్గ ట్యాబ్లెట్లు ఉంటాయి అన్నమాట. అది ఒక 15 days కానీ 1 month కానీ 2 months కానీ వాడతాం. దాంతోపాటు పూత మందులతో తగ్గిపోతుంది జనరల్గా. అది పూత మందుల్లో కూడాను క్లిండమైసిన్ అని, అజలిక్ యాసిడ్ అని, క్యాలమిన్ లోషన్ అని రకరకాల ప్రిపరేషన్ దొరుకుతాయి. వాటిని వాడతాం. వాటిని వాడినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రేడ్ 1 మొటిమలు అయితే ఉన్నాయో ఒక 2 monthsలో దాదాపు మొత్తం క్లియర్ అయిపోతాయి. బట్ అట్ ద సేమ్ టైం వాటిని గిల్లకుండా వాటిని టచ్ చేయకుండా ఉంటే ఎలాంటి మచ్చలు లేకుండా గుంటలు లేకుండా గ్రేడ్ 1 పింపుల్ దాదాపు నయమైపోతాయి ముఖ్యంగా. తర్వాత గ్రేడ్ 2లో ఏమవుతుందంటే పింపుల్ యొక్క సంఖ్య పెరుగుతుంది. సంఖ్య పెరిగి ఈ నుదుటికి చెంపలకు ఇదంతా రావటం, అవి కొంచెంగా చీమ్ పట్టడం, ఆ చీమ్కులు పెద్దగా కావటం స్టార్ట్ అవుతుంది. వాటికి గ్రేడ్ 2 అంటారు. గ్రేడ్ 2లో తప్పనిసరిగా యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. చర్మాల్లో ఈ సెబేసియస్ గ్లాండ్స్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, ప్రోపనోబాక్టీరియం యాక్నిస్ అంటారు. ఆ బ్యాక్టీరియాను మనం ఎలిమినేట్ చేస్తా కానీ అసలు బేసిక్ ప్రాబ్లమ్ సాల్వ్ కాదు. అందుకని వాటిని వాడుతుంటారు. మినోసైక్లిన్ అని, అజిథ్రోమైసిన్ అని, లైమిసైక్లిన్ అని చెప్పేసి. ఒకప్పుడు టెట్రాసైక్లిన్ చాలా వాడేవాళ్ళు, చాలా సేఫ్ మెడిసిన్ కూడాను.
సో బట్ ఇవన్నీ కూడాను కొంత 3 to 4 months ఇవ్వాల్సి ఉంటుంది, సమ్టైమ్స్ 6 months కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ మొటిమలకు ఈ యాంటీబయాటిక్ టాబ్లెట్లతో పాటు పూత మందులుగా బెంజైల్ పెరాక్సైడ్ అనే క్రీమ్ ఉంటుంది, తర్వాత ఈ క్లిండమైసిన్ యాంటీబయాటిక్ క్రీమ్ ఉంటుంది, బెంజైల్ పెరాక్సైడ్ క్రీమ్ ఉంటుంది. దాంతోపాటు ఆ యొక్క గ్లాండ్స్ ఏవైతే బ్లాక్ అయి ఉన్నాయో అది ఓపెన్ చేసే విధంగా రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ అని దొరుకుతాయి. సో అడాపలిన్ అని చెప్పేసి, తర్వాత ట్రెటినాయిన్ క్రీమ్స్ ఉంటాయి 2-3 స్ట్రెంత్లో 0.02. సో డిపెండ్స్ అంటే వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ స్కిన్ బట్టి, వాళ్ళ కాంప్లెక్షన్ బట్టి వాళ్ళు ఎంతవరకు తట్టుకుంటారు, ఏ స్ట్రెంత్ తట్టుకుంటారో చూస్తాం మేము. చూసుకుని ఆ ప్రకారం ఫస్ట్గానే రాగానే మేము హైయెస్ట్ స్ట్రెంత్ పోం, ఫస్ట్ లోయెస్ట్ స్ట్రెంత్ స్టార్ట్ చేస్తాం, వాళ్ళు టార్గెట్ చేస్తారా లేదా అని చెప్పేసి. ఈ రెటినాయిడ్ క్రీమ్స్, బెంజైల్ పెరాక్సైడ్, యాంటీబయాటిక్స్ వాడితే ఇట్లాంటి కేసులన్నీ కూడా దాదాపు తగ్గించుకోవచ్చు. కానీ పింపుల్స్ యొక్క ట్రీట్మెంట్ అనేది 4 to 6 months కూడా టైం పడుతుంది కొన్ని సందర్భాల్లో. ఇది మనం అందరం గమనించాలి. ఇది దీని తర్వాత టైప్ 3 అంటే గ్రేడ్ 3 పింపుల్స్ అంటే గ్రేడ్ 2 వరకు 4 to 6 months వరకు పట్టొచ్చు ట్రీట్మెంట్. గ్రేడ్ 3 మటుకు ఆ క్రుడులు పెద్దగా కావటం, పెద్దగా కావడంతో పాటు చిన్న కాయలాగా కాయటం, కంతుల్లాగా ఏర్పడటం, గడ్డల్లాగా ఏర్పడటం, ఆ గడ్డల్లాగా ఏర్పడి అవి మానిపోయేటప్పుడు గుంటలు మచ్చలు ఏర్పడటం, ఇవన్నీ జరుగుతుంటాయి. ఇట్లాంటి సందర్భాల్లో ఈ యొక్క యాంటీబయాటిక్స్ ఒకటే సరిపోదు అనమాట. వాటిని లోపల నుంచి ఏదైతే మనము ఇంత రెటినాయిడ్స్ అని చెప్పామో అవి టాబ్లెట్ ఫామ్లో దొరుకుతాయి, అసోట్రెటినైన్ అంటారు. ఈ అసోట్రెటినైన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ అసోట్రెటినైన్ టాబ్లెట్స్ అనేటివి 6 months అలా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దాదాపు ఇప్పటికీ 40 ఆల్మోస్ట్ 30 years దాటిపోయింది. ప్రపంచవ్యాప్తంగా దీన్ని మంచి డ్రగ్గా పరిగణిస్తున్నారు అనమాట. ఈ అసోట్రెటినైన్ వాడేటప్పుడు మేము జాగ్రత్తలు తీసుకుంటాం. ఏంటంటే వాళ్ళ లోపల ఏదైనా ఫ్యాట్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, బాడీ ఫ్యాట్స్ ఎలా ఉన్నాయి ఇవి చూసుకుంటాం, బాడీ ఫంక్షన్ చూసుకుంటాం. దాంతోపాటు ఇది వాడేటప్పుడు ఉమెన్లో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అది మెయిన్ కండిషన్ దీంట్లో. అందుకే మేము ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకుంటాం, మ్యారేజ్ అయిందా కాలేదా, పోనీ మ్యారేజ్ కన్సీవింగ్ ప్లాన్ చేస్తున్నారా లేదా, పోనీ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టింటే ఫ్యామిలీ ప్లాన్ చేయించుకున్నారా లేదా, ఇవన్నీ ఈవెన్ ఒకవేళ ప్రెగ్నెన్సీలో ఉన్నా కానీ ఇట్లాంటి వాటిని వాడకూడదు, ఎందుకు నిషేధం అనమాట. ప్రెగ్నెన్సీలో ఈ రెటినాయిడ్ టాబ్లెట్ పూర్తిగా నిషేధం. ఎందుకంటే ఈ పుట్టపోయే శిశువుల్లో ఇది అంగవైకల్యం ఇట్లాంటి మార్పులు ప్రమాదకరమైనటువంటి మార్పులకు కారణభూతం అవుతుంది. సో అందుకని ఈ ఐసోట్రెటినైన్ చాలా చక్కటి టాబ్లెట్, కానీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇవ్వకూడదు. అందుకని ఆ జాగ్రత్తలని గమనించుకొని ప్రిస్క్రైబ్ చేస్తాం. బట్ దీంతో చాలా చక్కటి మార్పు వస్తుంది, 90%, 95% దాకా క్యూర్ అయిపోతాయి. ఈ ఐసోట్రెటినైన్ టాబ్లెట్స్తో పాటు వాళ్ళకు మేము ఈ క్లిండమైసిన్ క్రీమ్స్ కానివ్వండి, యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ, బెంజైల్ పెరాక్సైడ్ కానీ, తర్వాత పిగ్మెంటేషన్ తగ్గించేటువంటి ట్యాబ్లెట్లు, కొన్ని ఆయింట్మెంట్స్ ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఇక స్టేజ్ 4 అంటే ఇంకెక్కువ అసలు ఫేస్ అంతా కూడా ఆల్రెడీ గుంటలు ఏర్పడి ఉంటాయి, మచ్చలు ఏర్పడి ఉంటాయి, పెద్ద కురుపులు వస్తుంటాయి, చీము గాడుతుంటాయి. తర్వాత ఆ స్టేజ్ 3 to stage 4 లోపల పోయేసరికి ఫేస్ కొంత డ్యామేజ్ అయిపోతుంది. సో అట్లాంటి సందర్భాల్లో స్టేజ్ 3, stage 4కు బెస్ట్ డ్రగ్ ఐసోట్రెటినైన్ అనమాట. అది చాలా సేఫ్ డ్రగ్ కూడా. ఈ ఇందాక జాగ్రత్తలు చెప్పాను, అవి తీసుకుంటే సేఫ్ డ్రగ్. అది పెళ్లికని అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, సేఫ్గా వాడుకోవచ్చు. దానివల్ల 95% పూర్తిగా క్యూర్ అయిపోతాయి. మీరు అన్నట్టు ఈ మొటిమల్ క్యూర్ కావడానికి కూడా 6 months టైం పడుతుంది, 5 to 6 months టైం పడుతుంది. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో వాళ్ళకు ముఖ్యంగా యుక్త వయసులో ఉండే అమ్మాయిలు కొంత బొద్దుగా ఉంటారు, పీరియడ్స్ సరిగా ఉండవు, వాళ్ళకు పీసీఓడి అనే ప్రాబ్లం వస్తుంటుంది. ఈ పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో మొట్టమొదటి కూడా ఒక లక్షణంగా బయటపడుతుంటాయి. సో వాళ్ళ ఈ విధంగా రావచ్చును. కొన్ని సందర్భాల్లో బొద్దుగా ఉన్న పీరియడ్ సరిగా ఉన్నా సరే పీసీఓడి కూడా ఉండొచ్చు. అందుకని ఆ ఏజ్ని బట్టి మేము చూసి స్కానింగ్ అది చేయిస్తాం. ఒకవేళ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఉన్నట్లయితే గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. అది తీసుకుంటూ ఈ ట్రీట్మెంట్ తీసేసుకుంటే పర్మనెంట్గా సాల్వ్ అయిపోతుంది.
ఉంటుంది. సో ఓకే, అంటే ఫర్దర్గా అంటే మనకి ఏ కండిషన్స్లో ఇవి వస్తున్నాయని చూసుకొని ఇంకేమన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా క్యాల్కులేట్ చేసుకొని ఒకవేళ అదర్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఫస్ట్ వాటికి కూడా ట్రీట్మెంట్ చేస్తే అట్ ది సేమ్ టైం మొటిమలకి సంబంధించి కూడా ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుందని చెప్తున్నారు. సో దానివల్ల కంప్లీట్గా ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది, మళ్ళీ ఇంకొచ్చే ఛాన్సెస్ కూడా లేకుండా ఉంటాయి కాబట్టి. అండ్ అలాగే గ్రేడ్స్ వైజ్గా కూడా చాలా క్లియర్గా చెప్పారు డాక్టర్ గారు. 3rd grade 4th grade అండ్ ఎస్పెషల్లీ లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళలో లేకపోతే పిల్లల కోసం ప్లాన్ చేస్తున్న వాళ్ళలో కన్సీవ్ అయిన వాళ్ళలో కొంతమందిలో నిషిద్ధం అని కూడా క్లియర్గా చెప్తున్నారు. ఖచ్చితంగా పాటించండి, వినండి. ఎందుకంటే బ్లైండ్గా తెలియకుండా కొన్ని మనకి మనం స్వతహాగా చాలా వరకు చేసుకుంటూ ఉన్నాం. డాక్టర్స్ ఇంతమంది ఇంత సజెస్ట్ చేసినా మనం అవేమీ వినకుండా మన ఓన్గా ఏమవ్వదని చెప్పేసి బ్లైండ్గా వెళ్తూ ఉంటాం. బట్ వాటి వల్ల కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వేరే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం మనం కేర్ఫుల్గా ఉండడం అనేది చాలా మంచిదన్నమాట. అండ్ అలాగే చాలామంది కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు, వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటే కూడా స్కిన్ అనేది చాలా చక్కగా గ్లో అవుతూ ఉంటుంది. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా కానీ వాటర్ ఇంటేక్ అనేది ప్రాపర్గా ఉండాలి. దానివల్ల అది మగవారిలో అయినా ఆడవారిలో అయినా స్కిన్ అనేది మంచిగా ఉంటుంది, స్కిన్ టోన్ అని అంటూ ఉంటారు. నిజమేనా? సో ఎంత వాటర్ తీసుకుంటే మంచిది అది కూడా చెప్తారు. అంటే ఇప్పుడు ఆరోగ్యంగా ఉండేటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా సరే పెద్దవాళ్ళల్లో డైలీ 2 to 3 లీటర్స్ తీసుకోవాలండి. ఓకే, అదే సమ్మర్ అయితే కాస్త ఎక్కువ, ఎండాకాలం కాస్త ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ చెమట ద్వారా దాదాపు 1 to 1.5 లీటర్స్ దాకా పోతూ ఉంటాయి, తెలియకుండానే పోతూ ఉంటాయి ఎండాకాలం అయితే. సో 2 to 3 లీటర్స్ యావరేజ్గా తీసుకోవాలి. రెండవది ఏంటంటే వాటర్ బాగా తీసుకోవడం వలన, నీళ్లు బాగా తీసుకోవడం వలన స్కిన్లో ఉండే మాయిశ్చర్ బాగా మెయింటైన్ అవుతుంది. మాయిశ్చర్ మెయింటైన్ అయినప్పుడు స్కిన్ గ్లో కానివ్వండి, టోన్ కానివ్వండి కూడా మంచిగా మెయింటైన్ అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆడవాళ్ళకు కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాలంటే వాష్రూమ్ ఎక్కువ వెళ్ళాలని ఇబ్బంది పడతాయి, చాలా తక్కువ తాగుతుంటారు. అది వాళ్ళ వృత్తిపరంగా కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో కొంచెం తగ్గించి వాడుతూ ఉంటారు. బట్ అలాంటిది మనము వెసులుబాటు ఉన్నటువంటి పరిస్థితుల్లో మటుకు రోజు 2 to 3 లీటర్స్ తీసుకోవడం చాలా అవసరం. తర్వాత నీళ్లు తాగడంతో పాటు అది ఒకటే సరిపోదు, ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. తర్వాత ఆకుకూరలు ఇటువంటి తీసుకుంటే స్కిన్ చాలా బాగుంటుంది న్యాచురల్ గా అనే దానికి డాక్టర్ గారు సజెస్ట్ చేస్తున్నారు. సో మనము ఆకుకూరలు బాగా తీసుకోవటం, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవటం, నీళ్లు బాగా తాగటం, వీటి వలన స్కిన్ బాగా హెల్తీగా ఉంటుంది. బాడీలో అన్ని ఆర్గాన్స్ కూడా ఇవన్నీ ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు ఆకుకూరల్లో మీకు ఐరన్ ఉంటుంది, మిగతా మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. ఫ్రూట్స్లో కూడా ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి. సో వీటి వల్ల ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. రైట్. సో ఎలాగో ఫుడ్ టాపిక్ వచ్చింది కాబట్టి బేసిక్గా చాలా వరకు ఏ హెల్త్ ఇష్యూ అయినా ఫుడ్కి కూడా రిలేట్ అయి ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, మన హ్యాబిట్స్ వల్ల కూడా అది కూడా మన ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ స్కిన్కి సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే పింపుల్స్, పిగ్మెంటేషన్ చెప్పుకుంటూ ఉన్నామో వీటన్ని కూడా మనం తీసుకునే ఆహారం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ అనేది వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పింపుల్స్ ఏంటంటే కొంతమంది లోపల ఆయిలీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ డైరీ ప్రోడక్ట్స్, డైరీ చాక్లెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇలాంటి వాటితో పింపుల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఒక నిజంగా చెప్పాలంటే పారాడాక్సికల్గా డబ్బు ఖర్చు పెడుతున్నాం కానీ డబ్బుతోటి జంక్ ఫుడ్ తింటున్నాం మనం. ఆకుకూరలు, కూరగాయలు అనేటివి అసలు పాతకాల చితకాయ పచ్చడి అసలు వాటిని పక్కన పెట్టేసి ఈ జంక్ ఫుడ్ తినడమే ఫ్యాషన్గా మార్చుకుంటున్నాం. పిజ్జాలు కావచ్చు, బర్గర్లు కావచ్చు, రకరకాల ఫ్రైడ్ ఫుడ్ కావచ్చు, ఇవన్నిట్లో కూడా అన్వాంటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. బ్యాడ్ ఫ్యాటీ, హార్మ్ఫుల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం, అవి ఎక్కువ ఉంటాయి. పైగా వాటిలో వాడే ఆయిల్ కానీ ఇవన్నిట్లో కూడాను ఎక్కడ క్వాలిటీ కానీ ఏవి లేకపోయినా మనము వాటి తింటామని మళ్ళీ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మీ మన మదర్ ఉన్నారనుకోండి, ఆయిల్ ఒక్కసారి వాడతారు, రెండోసారి వాడరు. బయట వాడికి ఏమో వాళ్ళకి బిజినెస్ చేసేవాడికి ఏమి ఎవడు పోయి చెక్ చేయాలి, మళ్ళీ ఒక అంటే 4 రోజుల పాటు రిపీటెడ్ గా అదే దాన్ని ఎవరు చెక్ చేయాలి? ప్రాబ్లం ఏంటంటే అదే ఆయిల్ మళ్ళీ చేయడం వలన దాంట్లో అన్వాంటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ డెవలప్ అవుతాయి, అవి తినేస్తూ ఉంటాం. సో ఇవి కొంచెం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బట్ మొటిమలు ఎక్కువ ఉన్న వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్,
ఆయిలీ ఫుడ్, రైట్, ఈ బిర్యానీ లాంటి బాగా ఆయిలీ ఫుడ్, స్పైసీగా కూడా బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి సో స్పైసీ ఫుడ్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ చేస్తుంది. ఆయిలీ ఫుడ్, స్పైసీ ఫుడ్, ఈ నాన్ వెజ్ సార్, ఎందుకంటే ఇప్పట్లో యాక్చువల్లీ నాన్ వెజ్ ప్రియులు ఎక్కువైపోయారు. నాన్ వెజ్ కూడా ఎక్కువగా తీసుకోవటం, వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా తగ్గించేస్తారు. నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే నాన్ వెజ్లో మీరు గమనిస్తే ఫ్యాట్ ఏవైతే బ్యాడ్ ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చికెన్, మటన్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చికెన్, మటన్. బెస్ట్ ఈజ్ ఫిష్ అనేది చాలా ఉత్తమమైనది. దాంట్లో ఉండేటువంటి ఏవైతే న్యాచురల్ కంటెంట్స్ ఉంటాయో, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి అవసరం. మీరు జపనీస్ని చూస్తే జపనీస్ చాలా ఎక్కువ తినేది ఫిష్. జపనీస్లో వాళ్ళు ఇష్టపడిన ఫిష్ బాగా తీసుకుంటారు. సో ఫిష్ అండ్ ప్రాన్స్, రొయ్యలు, ఈ రెండు బాగా తీసుకోవచ్చును. చికెన్, మటన్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఓకే, సో నాన్ వెజ్లో కూడా చెప్తున్నారు చికెన్, మటన్ని కొంచెం, దట్టు పింపుల్స్ బాగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. సో ఎక్కువగా పింపుల్స్తో బాధపడే వాళ్ళు కొంచెం చికెన్, మటన్ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేస్తే మంచిదే. అండ్ అలాగే బాగా ఏమంటారు, ఇప్పుడు చెప్తున్నారు కదా ఆయిల్స్, అంటే ఎక్కువ యూజ్ చేసిన ఆయిల్స్ని వాడటం వల్ల కూడా వస్తాయని చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే డాక్టర్ గారు చాలామంది కూడా నెయ్యి తీసుకున్నా, లేకపోతే మనం తీసుకుంటున్న ఫుడ్లో నెయ్యి వేసుకున్నా కూడా ఇమీడియట్గా మాకు పింపుల్స్ వచ్చేస్తే నెయ్యి యూజ్ చేస్తే మాకు పడదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కావచ్చు, ఇప్పుడు నెయ్యి వల్ల పాసిబిలిటీ ఉంటుంది. నెయ్యి కూడా టైప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి కావచ్చు. అంటే వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే పింపుల్స్ ఎక్కువ అనిపిస్తాయో, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, చికెన్ ఇలాంటి ఐటమ్స్ కావచ్చు, ఫ్రైడ్ ఫుడ్ కావచ్చు, లేదా నెయ్యి కావచ్చు, అలాంటి గమనించే అవకాశం కూడా ఉంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఓకే, అంటే మీరు తీసుకున్న ఫుడ్ వల్ల కనుక మీకు ఇమీడియట్ గా రియాక్షన్ కింద కనుక అట్లా వచ్చాయి అంటే కనుక మీరు ఆ ఫుడ్ ని అవాయిడ్ చేస్తే మంచిది అంటారు. అండ్ అలాగే డాక్టర్ గారు ఇంకొంతమందిలో చూస్తున్నట్లయితే హెల్దీగా ఉంటారు, ఎటువంటి ఇష్యూస్ ఉండో, పింపుల్స్ ఉండో, సమ్ టైమ్స్ వాళ్ళకి తెలియకుండానే ఫేస్ మీద అక్కడక్కడ డార్క్గా అయిపోవటం, అంటే లిప్స్ కింద కానివ్వండి, లేకపోతే లిప్స్కి సైడ్ కానివ్వండి, నుదురు మీద కానివ్వండి, అంటే ఒక హాఫ్ పార్ట్ అంతా నార్మల్గా ఉంటుంది, కొంత పార్ట్ వచ్చేసి చాలా డార్క్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్గా ఈ చేంజెస్ రావడానికి రీజన్స్ ఏంటంటారు? ఇప్పుడు ఎవరైతే ఆయిల్ స్కిన్ ఉంటుందో వాళ్ళు ఎండలో ఎక్కువ తిరిగితే, అలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకు, ముఖ్యంగా మగవాళ్ళు ఎక్కువ గమనిస్తుంటాము, ఈ నుదురంతా నుదురు ప్లస్ ఈ ప్రాంతం ప్లస్ ఈ ప్రాంతంలో కూడా నలుపు వస్తుంటుంది. దాన్ని సెబోరియల్ మెల్నోసిస్ అంటారు. అంటే బేసిక్గా ఆయిలీ గ్లాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళలో ఇది చాలా సాధారణంగా చూస్తాం. రెండవది, అట్లాంటి టైప్ ఆఫ్ స్కిన్ ఉన్న వాళ్ళు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఇక్కడ నోరు అంటే మౌత్ ఈ ప్రాంతంలో కొన్ని ఇక్కడ కూడాను వస్తూ ఉంటది. అలాంటి వాళ్ళకి తలలో డాండ్రఫ్ కూడా ఒక డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా రావచ్చు, అంటే అవన్నీ అక్క చెల్లెలాగా. సో ఆయిలీ ఫేస్ అండ్ స్కిన్ లో ఉన్న ఆయిలీ ఫేస్ అయితే ఉన్నప్పుడు, ఫేస్ ఆయిలీగా ఉన్నప్పుడు 90% కేసులో డాండ్రఫ్ ఉంటుంది. తల కూడా ఆయిల్ ఎక్కువ వస్తుంది, మళ్ళీ డాండ్రఫ్ వచ్చేది మెయిన్ ప్రాబ్లం అది. సో అట్లాంటి సందర్భాల్లో ఏంటంటే వాళ్ళకు వృత్తిరీత్యం ఏం చెప్తాము, సన్స్క్రీన్ లోషన్ కంపల్సరీ వాడమని చెప్తాం. ఎండలో వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ పెట్టుకొని వెళ్ళాలి. అది కూడా వెళ్ళే ముందుకు అరగంట ముందే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని అలా వెళ్తే పెద్దగా పని చాలా మంది కరెక్ట్ ఇంకా బయటకి ఒక స్టెప్ వేసిన మొత్తం తీసి అప్లై చేసేసుకొని వెళ్ళిపోతూ ఎంత మంచి సన్స్క్రీన్ లోషన్ అయినా, ఎంత మంచి కంపెనీ అయినా దాని యాక్షన్ స్టార్ట్ కావాలంటే అరగంట టైం పట్టింది. అరగంటలో డ్యామేజ్ అయిపోయింది కొన్నిసార్లు. సో కాబట్టి అరగంట ముందే పెట్టుకోవాలి ఒకటి. 2 సార్లు కొన్నేమో వాటి డ్యూరేషన్ ఉంటుంది, 6 hours ఉంటుందా, 12 hours ఉంటుందా అని. అది స్వెట్ రెసిస్టెంటా కాదా, చెమట వచ్చినప్పుడు సన్స్క్రీన్ లోషన్ పోయింది అనుకోండి, మళ్ళీ ఇంకోసారి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ ఏవైతే మామూలుగా సాధారణంగా ఉన్న సన్స్క్రీన్ లోషన్స్ అన్నీ కూడాను 2 పూట్ల మార్నింగ్ కోసం మధ్యాహ్నం ఒకసారి పెట్టుకోవాల్సి ఉంటుంది. కొంతమంది SPF అనే దాన్ని SPF 50 or 70 ఇట్లా ఆలోచిస్తున్నారు. అంత అవసరం లేదండి, అంతకి రావట్లేదు. ఈ UVA అనేటువంటి అదొక దానిలాగా UVA అని పోతా ఉన్నారు. UVA రీచ్ అయ్యే కంట్రీ కాదు మనది. UVA రీచ్ అయ్యే కంట్రీ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో UVA ఎక్కువ వస్తుంది కాబట్టి స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ స్కిన్ క్యాన్సర్ మీద ఎప్పుడోసారి అసలు వి డోంట్ కమ్ అక్రాస్.
సో ఇక్కడ మన స్టేట్లో మన ఇండియా లాంటి కంట్రీస్ మన క్లైమేట్ కండిషన్స్ కి యూవీ అంత పెద్దగా ఏమీ రాదు. ఓకే, యూవీ రేస్ అంతగా పడవని చెప్తున్నారు, అంతగా మన దాకా రీచ్ అవ్వవు. అయినా సరే సన్స్క్రీన్ పెట్టేటప్పుడు SPF 50 చాలండి, అంత మించి అవసరం లేదు. ఓకే, తర్వాత అది ఎంతసేపు ఉంటుందో దాని యాక్షన్ బట్టి 2 times పెట్టుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఫేస్ పెట్టుకుని ఇది వదిలేస్తుంటారు, ఇదంతా పెట్టుకోవాలి, అప్పర్ బ్యాక్ పెట్టుకోవాలి, హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ స్టాండ్ అవుతాయి. సో ఇవంతా పెట్టుకోవాలి ఒకటి. రెండవది పిగ్మెంటేషన్ తగ్గించే మందులు ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, టాపికల్ పూత మందులు ఉంటాయి మెయిన్గా. సో అది పింపుల్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ కావచ్చు, ఆయిల్ స్కిన్తో వచ్చిన దాంతో కావచ్చు. కోజిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి, తర్వాత రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ ఉంటాయి, ఆల్బుటిన్ క్రీమ్స్ ఉంటాయి, తర్వాత హైడ్రోక్వినోన్ క్రీమ్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్లో వస్తూ ఉంటాయి. సో ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్లో తీసుకుంటే మీ యొక్క స్కిన్ కాంప్లెక్షన్ బట్టి, మీ వృత్తిని బట్టి, మీ టైప్ ఆఫ్ టోన్ను బట్టి, మీ యొక్క యాక్టివిటీ ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇవన్నిటిని చేయాల్సి ఉంటుంది. రెండవది ఏంటంటే కొన్ని రకాల నేచురల్ ఇంగ్రీడియంట్స్ను ఒక అప్పట్లో సేఫ్గా భావించాం. పసుపు ఉందనుకోండి, ఈ పసుపు ఒకప్పుడు అందరూ పసుపు పోసుకునే వాళ్ళు, పసుపు కొమ్ములు తెచ్చుకుని బాగా పసుపు కొమ్ములు బాగా దంచి స్వయంగా దాన్ని వాటర్ కలిపి ఫేస్ అప్లై చేసి తీసేసేవాళ్ళు. ఇప్పుడు అంత దంచే ఓపిక ఎవరికి ఉంది, ఎవరు తీసుకొస్తున్నారు? అందరూ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ప్యాకెట్స్ కొనుక్కొస్తున్నారు. బట్ అలా యూజ్ చేసినా కానీ యాక్చువల్లీ పడట్లేదని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు అంత బిజినెస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఎంత మంచి కంపెనీ అనేది చెప్పడం పక్కన పెట్టేసేస్తే వాటి క్వాలిటీ కంట్రోల్ ఉండటం లేదు. క్వాలిటీ అనేది పడిపోయింది కాబట్టి క్వాలిటీ కంట్రోల్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెక్ చేస్తారు ఇవన్నీ. ఇప్పుడు మిగతా దేశాల్లో యుఎస్కి వెళ్ళినా, మీరు యూరోప్కి వెళ్ళినా కూడా ఒక ప్రోడక్ట్ కొంటే ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, గవర్నమెంట్ అసిస్టెన్స్ ఉంటుంది దాని మీద. గవర్నమెంట్ విల్ డూ క్వాలిటీ చెక్, దెన్ ఓన్లీ ద కంపెనీ విల్ బి గివెన్ ద పర్మిషన్. ఇక్కడ అట్లాంటి క్వాలిటీ చెక్ అంత కంప్లీట్గా మన దగ్గర లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ పసుపు ప్యాక్లు పెట్టుకోవడం వలన, పూసుకోవడం వలన చాలా రియాక్షన్లు చూస్తున్నాం. యాక్చువల్లీ అసలు పెడితేనే దద్దులు రావడం, ఎలర్జీస్, లేకపోతే చిన్న చిన్న కురుపుల్లో ర్యాషెస్ రావడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు. అండ్ అలాగే సున్నిపిండి, బాతింగ్ పౌడర్ కూడా అసలు ఒకప్పుడు అసలు అది పెట్టుకొని కొంచెం పసుపు చిటికెడు వేసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఏమైనా శుభకార్యాలు లేకపోతే డిపెండ్స్ ఆ సిచ్యువేషన్స్లో చక్కగా పెట్టడము, నలుగులు కింద పెట్టి చేయడం చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అది కూడా ఈవెన్ సున్నిపిండి పెడుతున్నా కానీ ఎలర్జీస్ రావడం, ర్యాషెస్ రావడం అనేది జరుగుతుంది. పడట్లేదని మొత్తానికి అవాయిడ్ చేసేస్తున్నారు. సున్నిపిండి బేసిక్గా బాడీలో వస్తున్నటువంటి తేమ తీసి డ్రైగా ఉంచుతుందండి. సున్నిపిండి ఎక్కడ అవసరం అంటే తీర ప్రాంతాల్లో, వైజాగ్, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే నెల్లూరు, చెన్నై, త్రివేంద్రం, బాంబే, గోవా ఇట్లాంటి ప్రాంతాల్లో అసలు స్నానం చేసి బయటకు వచ్చాక డౌట్ వస్తుంది, చేసామని జిడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ జిడ్డు తీసేందుకు ఉపయోగపడుతుంది. కానీ మైదాన ప్రాంతాల్లో లైక్ ఫ్లాట్ ఏరియాస్ లైక్ హైదరాబాద్, డ్రై ఏరియా, దానివల్ల ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఉన్న తేమను లాగేస్తాయి, సున్నిపిండి డ్రై అయిపోతుంది, డ్రై అయిపోయి ఆటోమేటిక్గా క్రాక్స్ వచ్చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. సున్నిపిండి అనేది తీర ప్రాంతాల్లో వాడాల్సినటువంటి ఒక అది మన అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో. సో అంటే ప్రాంతాల వారీగా కూడా ఎటువంటి ప్లేసెస్ లో ఉంటున్నాము, ఎటువంటి క్లైమేట్ లో ఉంటున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఇప్పుడు చెమట వచ్చే చోట వైద్యము, చెమట రాంచిన వైద్యం ఒకటే ఉండకూడదు కదా, దేని దగ్గర దానికి ఉండాలి. సో అప్పట్లో ఏవి లేవు కాబట్టి సున్నిపిండి వాడేవాళ్ళు, మిగతా చాలా వచ్చినాయి. రెండోది ఈ సున్నిపిండిని పిల్లల్లో వాడేసరికి ముఖ్యంగా బిలో 1 year చాలా స్కిన్ డ్రై చూస్తున్నాం. చలికాలంలో సున్నిపిండి పెడితే మొదటికే చలికి స్కిన్ డ్రైగా ఉంటాయి. సున్నిపిండి వాడితే ఇంకా డ్రైగా అయిపోతుంది. దాంతో వచ్చి ఒళ్ళు పగులుతుంది, దురద మొదలైందంటే ఎందుకు కదండి, తప్పకుండా అవుతుంది. తెలియక అట్లా పొరపాటు చేస్తున్నారు. అదొకటి. ఈ మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే చాలా మందికి హెయిర్ డే పడట్లేదు ఈ మధ్య. హెయిర్ డే పడట్లేదని గోరింటాకు పెట్టుకోమంటే ఆ గోరింటాకు ప్యాక్స్ వస్తున్నాయి, కోన్లు వస్తున్నాయి, లేదా కాలి మెహందీ రకరకాల వస్తున్నాయి ప్రోడక్ట్స్. దీంట్లో చాలా మటుకు మళ్ళీ హెయిర్ డేనే కలుపుతున్నారు. మీరు జస్ట్ సర్వే చేయండి మేడం. ఏంటి తెలంగాణలో ఎన్ని తోటలు ఉన్నాయి చూడండి, గోరింటాకు తోటలు ఎక్కడున్నాయి? అసలు తోటలు చెట్లే కనిపించట్లేదు కదా. మరి ఇంత ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది?
మీరు ఏ సూపర్ మార్కెట్ పోయినా ప్రోడక్ట్ కనపడుతుంది కదా, మెహందీ ప్రోడక్ట్ కనపడుతున్నాయా, అవును, కోళ్ళు కనపడుతున్నాయా, మరి ఇంత గోరింటాకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్. సో ఆలోచించాలి అది కూడా అందరూ. ఏమవుతుంది, మార్కెట్ను యూటిలైజ్ చేసుకోవడానికి, వ్యాపారం సొమ్ము చేసుకోవడానికి తెచ్చి ఒక 10 గ్రాములు గోరింటాకు తెచ్చి 9 గ్రాములు హెయిర్ డై కలుపుతున్నారు. ఓకే. సో చాలా మంది కూడా డైస్ వద్దన్నారు కదా అని చెప్పేసి గోరింటాకు పౌడర్లు డిఫరెంట్ నేమ్స్తో ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి అవన్నీ పెట్టుకుంటున్నారు. కాబట్టి దానికి సంబంధించి కూడా చెప్తున్నా, అంటే గోరింటాకు అనేది చాలా తక్కువ % ఉంటుంది, మళ్ళీ డై ఇవి అనేవి ఆ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అగైన్ మనం తెలియకుండానే గోరింటాకు అనుకొని డైనే యూజ్ చేస్తున్నారు చాలా మంది అని చెప్తున్నారు. ఇంకోటి పెళ్లి సందర్భాల్లో, ఎంగేజ్మెంట్ సందర్భాల్లో ఈ కాళీ మెహందీ అని వాడుతున్నారు. కాళీ మెహందీతో ఏమవుతుందంటే దాంట్లో హెయిర్ డై ఉంటుంది, అలా చెప్పరు, కానీ మీకు డిజైన్ బాగా నల్లగా వస్తుంది, కొద్దిగా బ్రౌనిష్ నల్లగా వస్తుంది. సో మన అబ్బా చాలా బాగా కనపడుతుంది అనుకుంటాం, బాగా పండిందని అనుకుంటారు. 4 రోజుల బొబ్బలు కూడా పండుతాయి అక్కడ. అట్లాంటి కేసులు చూస్తుంటాం. చాలా మందికి అట్లా రియాక్షన్స్ వచ్చి మెహందీస్ వల్ల యాసిడ్స్ దీని మొత్తం అంతా కాలిపోయినట్టు అయిపోవడం కూడా జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా సరే ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండి మీరు అంటే 1కి 4 సార్లు చెక్ చేసుకొని తీసుకోవడం, యూజ్ చేయడం అనేది బెటర్ అనేది చెప్తున్నారు. అండ్ అలాగే సార్ కొంతమంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే చాలామంది అమ్మాయిలు యూజ్ చేసే ఫేస్ ప్రొడక్ట్స్ అబ్బాయిలు వాడడం, లేకపోతే అబ్బాయిలకి సంబంధించిన రేర్ కేసెస్లో జరుగుతున్నాయి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా అంటే జెండర్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ కానీ ప్రొడక్ట్స్లో కూడా ఇవి మేల్ వాడాలి, ఇవి ఫీమేల్ వాడాలి, అట్లా డిఫరెంట్ వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టుగా ప్రిపేర్ చేయడం జరుగుతుందా, లేకపోతే అట్లా యూజ్ చేస్తే ఏం కాదంటారు? అంతే. అసలు బేసిక్గా ఇదంతా బిజినెస్ ఎన్కాష్మెంట్ అండి. ఓకే. అంత తప్ప మెడికల్ వైద్యపరంగా మగవాళ్ళ క్రీమ్లని ఆడవాళ్ళ క్రీమ్ క్లాసిఫికేషన్ లేదు. మీకు ఇందాక చెప్పాను ట్రీట్మెంట్ తగ్గడానికి. దాంట్లో మగ కోచిక్ యాసిడ్, ఆడ కోచిక్ యాసిడ్, మగ ఆర్బిటిన్, అట్లాంటిది ఏది లేదు. ఒక్కటే ఏంటంటే ఆడవాళ్ళల్లో బేసిక్గా స్కిన్ బై నేచర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది, టాలరెన్స్ తక్కువ ఉంటుంది. మగవాళ్ళలో బై నేచర్ స్కిన్ కాస్త దళసరిగా ఉంటుంది, మందంగా ఉంటుంది, తర్వాత రెసిస్టెన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది, రియాక్ట్ అవ్వదు అనమాట. ఇది బేసిక్ డిఫరెన్స్. సో అంతేగాని ఆడ క్రీము మగ క్రీమ్ అంటూ జనరల్గా ఉండవు. ఒకటి. రెండోది ఏవైతే ఈ క్రీములు వాడే క్రమం లోపల స్పెషలిస్ట్ సలహా తీసుకొని వాడుకోవటం. ఒకవేళ మీరు ఏదైనా వాడాలనిపిస్తే కూడా ఇందాక చెప్పుకున్నట్టు ముంజేతికి ఎక్కడో అప్లై చేసి ఓ 2 days అబ్జర్వ్ చేస్తే అది మన స్కిన్కి సరిపడుతుందని తెలుస్తుంది అనమాట. ఆ తర్వాతనే ముందుకు వెళ్ళడం మంచిది. రైట్. అండ్ అలాగే ఇందాక మీరు చెప్తున్నప్పుడు డాండ్రఫ్ గురించి కూడా చెప్పారు. చాలా మందిలో కూడా డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నవాడు ఆ డాండ్రఫ్ మన షోల్డర్స్ మీద లేకపోతే ఫేస్ మీద పడినప్పుడు ర్యాషెస్ ఆర్ పింపుల్స్ లాగా రావడం అనేది కూడా చాలా మందికి జరుగుతూ ఉంటుంది. సో అటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? డాండ్రఫ్తో పాటు దీనికి చేయడం ఉంటుందా, లేకపోతే ఓన్లీ పింపుల్స్ రాకుండా ఉండడానికి ఏమన్నా మెడిసిన్? అంటే డాండ్రఫ్ లోపల ఏంటంటే బేసిక్గా అక్కడ స్కిన్ ఆయిలీగా ఉంటుంది, తలలో ఆయిల్నెస్ ఎక్కువ రావడంతో పాటు అక్కడ కొన్ని రకాల ఫంగస్ జమ అవుతుంది. మలసిజియా ఫర్ఫర్ అంటారు మెడికల్ టెర్మినాలజీలో. సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారంటే ఈ కీటోకొండజోల్ అని చెప్పేసి లోషన్స్ ఉంటాయి, జింక్ క్లీవ్స్ ఉంటాయి, 3-4 రకాల యాంటీ ఫంగల్ ఏజెంట్స్ ఉంటాయి. దాంట్లో డిఫరెంట్ కాన్సన్ట్రేషన్ దాంట్లో పొందుపరిచి దాంతో క్లెన్జింగ్ ఏర్పాటు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇట్లా ముట్టుకుంటే పొట్టు ఇట్లా పడుతూ ఉంటుంది, ఆ పొట్టు తగ్గించే విధంగా దాంట్లో కోల్టార్ అని సాలిసిలిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ యాడ్ చేసి పెడుతుంటారు. సో 2-3 రకాల షాంపూస్ ఉంటాయి, డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. బేసిక్ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ను మనము కాస్త డైల్యూట్ చేసి హెయిర్ రూట్స్కి పెట్టాలి, వెంట్రుకలకు కాదు పెట్టాల్సింది, రూట్స్కి తల మాడుకు వెంట్రుకల కుదుళ్ళకు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఒక 10 నిమిషాలు ఆగాలి, గుడ్డ కట్టుకొని 10 నిమిషాలు ఆగాలి. ఇలా పెట్టుకుని అలా స్నానం చేసేది పనిచేసేది ఎప్పుడు? అది ఒక మెడిసిన్ లాగా పనిచేయాలంటే టైం ఇవ్వాలి కదా, మనం ఇవ్వట్లేదు. 30 సెకండ్స్ తడబడవా స్నానం చేసేస్తే
అది పెట్టుకుని కూడా వేస్ట్. సో డాండ్రఫ్కు వాడేటువంటి సందర్భాల్లో మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ని కొంచెం డైల్యూట్ చేసి వెంట్రుకల కుదుర్లకు పెట్టుకొని ఓ గుడ్డ కట్టుకొని లేదా క్యాప్ అన్న పెట్టుకొని 10 నిమిషాలు ఆగాలి. 10 నిమిషాల తర్వాత మామూలు షాంపూలు వాడితే చాలు. ఇప్పుడు ప్యాంటీన్ కావచ్చు, హెడ్ అండ్ షోల్డర్స్ కావచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. మళ్ళీ దాంట్లో కొన్ని సెంటిమెంట్ తోటి ఈ రామ్దేవ్ బాబా అని అన్నపూర్ణ అని మీరా హెర్బల్ అనేసి అదో మోసం చేస్తున్నారు, దాంతో కొంచెం సంతోషపడతా ఉన్నాయి. అలాంటివి ఏది అవసరం లేదు. మామూలు క్లెన్జింగ్ ఎట్లా స్నానం సబ్బు ఒంటి సబ్బు వాడతాము తల శుభ్రం చేసే విధంగా ఎన్ని హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాంటీన్ ఇలాంటివి వాడితే చాలు. రైట్. సోప్స్ కూడా ఇప్పుడు టాపిక్ అంటే మాటల సందర్భంలో వచ్చింది కాబట్టి యాక్చువల్లీ సోప్స్ కూడా సార్ చాలా మంది తక్కువ పీహెచ్ ఉండాలి లేకపోతే కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఎంత పీహెచ్ ఉన్న సోప్స్ యూస్ చేయాలి, ఏది స్కిన్కి మంచిది అనేది కూడా చాలా మందిలో డౌట్స్ అనేవి ఉన్నాయి. సో పీహెచ్ అనేది సోప్స్కి వచ్చేసి ఎంత ఉంటే అది మన హెల్త్కి మంచిది, ఐ మీన్ హెల్త్ ఇన్ ద సెన్స్ మన స్కిన్కి మంచిది అంటారు. ఇప్పుడు పిహెచ్ టెస్ట్ చేసేంత సీన్ అంత అవసరం లేదు. బేసిక్గా మీ ఫేస్ జిడ్డుగా ఉంటే వాడే సోపులు వేరే ఉంటాయి. ఫేస్ బాగా పొడి బారి ఉంటే కొన్ని రకాల సోప్స్ ఉంటాయి, మీడియం ఉంటే కొన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఫేస్ జిడ్డుగా ఉందనుకోండి, అలాంటి వాళ్ళు సోపింగ్ యాక్షన్ ఎక్కువ ఉండే విధంగా టీఎఫ్ఎం ఫ్యాక్టర్ అంటారు 75% అబోవ్ ఉండాలి. దాంట్లో కొన్ని యాంటీబ్యాక్టీరియల్ ఏజెంట్స్ కలుపుతారు కొన్నిసార్లు, క్లోరోహెక్సిడిన్ అని చెప్పేసి. సింతాలో కూడా పాత సింతాలు వచ్చేది, అట్లాంటి సోప్స్ కానీ స్కిన్ సేన్ వస్తున్నాయి. సో దాంట్లో అవి ఏం చేస్తాయంటే స్కిన్ ఒకటి జిడ్డు తీసేస్తాయి. ఫస్ట్ జిడ్డు తీసేసి డ్రైగా ఉంచుతాయి. ఈ సోప్సే కాబట్టి కొన్ని రకాల ఫేస్ వాష్లు ఉన్నాయి. ఫేస్ వాష్లో కూడాను గ్లైకాలిక్ యాసిడ్ ఈ సాలిసిలిక్ యాసిడ్ కాంబినేషన్లో కొన్ని వస్తున్నాయి. ఆ ఫేస్ వాష్ కూడా ఫేస్ తడి చేసుకొని వెట్ చేసుకొని ఫేస్ వాష్ పెట్టి 1 నిమిషం ఆగాలి కనీసం. అయిన తర్వాత వాష్ అప్ చేసుకుంటే ఫేస్ అది డ్రైగా ఉంచుతాయి అన్నమాట. అది జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకు. పొడిపాటి చర్మం ఉన్న వాళ్ళకు గ్లిజరిన్ కంటెంట్ అవసరం. ఫేస్ లో మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి కదా, అందుకని గ్లిజరిన్ కంటెంట్ ఉన్నటువంటి సోప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పియర్ సోప్ ఉంటుంది, దాంట్లో గ్లిజరిన్ ఉంటుంది. వేరే ఉన్నాయి కంపెనీస్ పెట్టదని. సో అంటే ఇక్కడ కూడా యాక్చువల్లీ డాక్టర్ గారు మన స్కిన్ టైప్ని బట్టి, అంటే డ్రై స్కిన్నా లేకపోతే ఆయిలీ స్కిన్నా, సో దాన్ని బట్టి సోప్స్ అనేవి యూజ్ చేస్తే సరిపోతుంది, కానీ పీహెచ్ ఇవంతా అంత చూసుకోవాల్సిన అవసరం అయితే నెసిటీ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు పీహెచ్ అనేది వేరీ అవుతుంది, చలికాలమా ఎండాకాలమా ఒకటి, స్కిన్ టైప్ని బట్టి 4.7 నుంచి 5.5 వరకు ఉంటుంది అనమాట. కొన్నిసార్లు ఏంటంటే పీహెచ్ తక్కువ ఉంటే పవర్ఫుల్ అనుకుంటున్నారు, పీహెచ్ తక్కువ ఉంటే అసిడిక్ అవుతుంది, అది ఇంకా స్కిన్ లో ప్రొటెక్షన్ తీసేస్తుంది. అది ఇట్ రిమూవ్ ద ప్రొటెక్షన్. మీకు చాలా మంది తెలియ విషయం ఏంటంటే చర్మం పైన మన ఆరోగ్యాన్ని పనికొచ్చే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి. ప్రొటెక్ట్ చేసే ఒక లేయర్ లా ప్రొటెక్ట్ చేసేవి. ఇప్పుడు మనం కూడా మన కడుపులో జిఏ ట్రాక్ట్ లో కూడాను అన్నవాహిక మొత్తం కూడాను లాక్టోబాసిల్లస్ ఉంటుంది. అంటే మనకు జీర్ణానికి పనికొచ్చే లాక్టోబాసిల్లస్ బాడీలో అది అవసరం కూడా. అక్కడ ఎట్లా అది జీర్ణవాహికలు అది అవసరమో స్కిన్ పైన చర్మాన్ని ప్రొటెక్ట్ చేసే బ్యాక్టీరియా కొన్ని ఉంటాయి. అసిడిక్ పిహెచ్ సోపులు వాడి దాన్ని మనము రిమూవ్ చేస్తే ప్రొటెక్షన్ తీసేసుకున్నట్టే కదా. సో ఇలాంటి పిహెచ్ సోప్స్ ఇలాంటి అన్ని కూడాను నా సలహా ఒకటే, ఎక్స్పర్ట్స్ లా లేకుండా దయచేసి వాడకండి. రైట్. అంటే మీ ఓన్ డెసిషన్స్ మీరు తీసుకోవద్దు. మీకు ఒకవేళ ఏ సోప్ మంచిది ఏమన్నా సందేహాలు డౌట్స్ వస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీ స్కిన్ టోన్ని స్కిన్ టైప్ని బట్టి అండ్ దాన్ని డిసైడ్ చేసుకొని మీకు సజెస్ట్ చేస్తారు ఏది యూస్ చేయాలని. అలా కాకుండా మీ ఓన్గా మీరు డిసైడ్ అయిపోయి మీరు ఏది పడితే అది యూస్ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు లేనిపోని ఇష్యూస్ అయితే రావడం ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇంకొంతమందిలో డాక్టర్ గారు బొల్లి మచ్చలు అనేవి వస్తూ ఉంటాయి, ఫేస్ మీద కూడా చాలా మందికి ఇవి డిటెక్ట్ అవుతూ ఉంటాయి, దానివల్ల కూడా అపీరెన్స్ వైజ్ ఇబ్బంది ఉంటుంది. అండ్ కొంతమందిలో డ్రైగా అంటే పొరలుగా ఇందాక మనం డాండ్రఫ్కి ఎట్లా చెప్పుకున్నామో వీళ్ళలో కూడా కొంతమందికి అట్లా లేయర్స్ కింద కొంచెం పడిపోతూ ఉండడం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళకు కూడా ట్రీట్మెంట్స్ అంటే బొల్లి అనేది చాలా రకాలుగా ఉంటుంది. మళ్ళీ బొల్లి అనేది తెల్ల మచ్చలు అంటాం, మామూలుగా ల్యూకోడర్మా అంటారు మామూలు టర్మ్లో, విట్లైగో అంటారు. దీంట్లో ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి టైప్స్ వేరే డిఫరెంట్గా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో వచ్చేటప్పుడు బొల్లి చాలా అంటే వాళ్ళ లోపల
వామ్స్ ఉన్నా, లేకపోతే ఆహార లోపం ఉన్నా, రక్తహీనత ఉన్నా, మిగతా హెల్త్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, బాడీ ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు. సో బొల్లి అనేది చాలా సందర్భాల్లో ఒకటి 2 ప్యాచెస్ వస్తాయి, వాటిని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. కొంతమందికి ఒక సెగ్మెంట్ అంటాం, అంటే ఈ చేతికి ఇక్కడ కొంత రావటం మిగతా స్కిన్ అంతా నార్మల్గా ఉండడం జరుగుతుంది. అట్లాంటి వాళ్ళలో కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అది కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు, అవసరమైతే దానికి సర్జరీ కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంతమందికి ఈ చేతులకు ఓన్లీ పెదాలకు ఫేస్కి వస్తుంది, అట్లాంటి వాటిలో కూడా బిగినింగ్లో వస్తే బాగా తగ్గించుకోవచ్చు. కానీ ఏమవుతుందంటే ఇది విటిలిగోతోటి హెల్త్ ఇష్యూస్ ఏది ఉండదు, దానిలో మనిషికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ సొసైటీలో చాలా సోషల్ స్టిగ్మా చాలా ఉంటుంది. అంటే వాళ్ళను దూరంగా పెట్టడం, వాళ్ళను చిన్న చూపు చూడటం, లేదా వాళ్ళను నిజంగా చెప్పాలంటే దూరంగా పెట్టేసి వాళ్ళు కొన్ని సందర్భాల్లో వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోయి, ఆత్మనిర్భరత కోల్పోయి అసలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయే కేసులు చాలా ఉంటున్నాయి. అసలు దీనివల్ల ఏమవుతుందంటే ఇది అల్లోపతిలో ట్రీట్మెంట్ అనేది 6 months to 1 year 2 years కూడా టైం పడుతుంది ఈ బొల్లి ఇట్లాంటి లక్షణాల లోపల. కానీ మనిషికి ఏమవుతుందంటే 2-3 నెలలు 6 నెలలు కాగానే వేరే సిస్టంలో బాగా ఫాస్ట్గా తగ్గుతుందని, ఇంకో చోట ఇంకో తగ్గుద్దని ఆశతో వెళ్తూ ఉంటారు. ఇట్లా ప్రయోగాలు చేసే కొద్దీ సమస్య ముదిరిపోయి బాడీ సర్ఫేస్ ఏరియా పెరిగిపోతుంది. అంటే బాడీలో ఉన్నట్టు 100% బాడీలో ఉంటే 20% లోపల ఉంటే 10% లోపల ఉంటే పూర్తిగా తీసుకోవచ్చు. అప్ టు 20% కూడా పూర్తిగా తగ్గించుకోవచ్చు. 20% దాటిందంటే కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళల్లో ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఎంత తొందరగా మేల్కోవటం, పట్టుదలతో వాడటం, ఈ చిన్న చూపు చేసే సిచ్యువేషన్ పక్కన పెట్టేసి ధైర్యంగా ఉండడం చాలా ముఖ్యం. దానికి కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా చాలా అవసరం, ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మనిషికి ఇంట్లో సపోర్ట్ ఉంటేనే బయట ఏదైనా ఫేస్ చేయగలుగుతాడు. సో ఇది కూడా మనం ఆలోచించాలి. రైట్. సో అటువంటి కండిషన్స్లో అంటే ఎవరైనా సఫర్ అవుతున్నా ఖచ్చితంగా మీరు అంటే ధైర్యం కోల్పోకుండా మీరు ఇమీడియట్గా ఫ్యామిలీతో ఇంట్లో వాళ్ళకి చెప్పి కొంచెం మీరు డాక్టర్స్ని కనుక కన్సల్ట్ అయితే ప్రాపర్గా తక్కువ ఉంటే కనుక ట్రీట్మెంట్ అనేది చాలా త్వరగా అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి సో బొల్లి మచ్చలనే కాదు, ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూ, హెల్త్ ప్రాబ్లం ఏదున్నా కానీ ఫస్ట్ ఫేస్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండండి. ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఆ పర్టికులర్ ఏదైతే స్పెషలిస్ట్ ఉంటారో ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్గా మీ సిచ్యువేషన్ ఏంటి, ఏ స్టేజ్లో ఉంది, మీరు ఎట్లా ట్రీట్ చేయాలి, ఎంతలోపు ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇవంతా ఎలా ఉంది ఏంటనేది ఎవ్రీథింగ్ కూడా డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు. కాబట్టి సో ఏదన్నా సరే డాక్టర్ గారు అన్నట్టుగా ఫేస్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి ఖచ్చితంగా, అండ్ మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. సో దాని తర్వాత హ్యాపీగా ట్రీట్మెంట్ అనేది తీసుకున్నామంటే ఆబ్వియస్లీ క్యూర్ అవుతుంది కాబట్టి మన లైఫ్ని మళ్ళీ నార్మల్గా లీడ్ చేయొచ్చు. సో బిఫోర్ దట్ యాక్చువల్లీ ఇంకా అంటే ఈ మొటిమల స్కిన్కి సంబంధించింది చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం, ఇంకా చెప్పుకుంటూ పోతే ఐ థింక్ చాలానే ఉంటాయి. బట్ కానీ ఎనీవేస్ మనకి తక్కువ టైం ఉంది కాబట్టి బిఫోర్ దట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టైం. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.